Hi viewers, VRX77 this is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమ్మంటూ కొంచెం సోషల్ మీడియా లోపల పాపులర్ అయిపోయిందంటే చాలిగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి యువతను గుల్లా చేస్తుంటారు. యువత జేబుకు చిల్లు. గేమింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ లీగలైజ్ కావు. ఒకరు ఒక యాప్ను డెవలప్ చేసుకుని ఆ యాప్లను ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా, అంటే ఎగ్జాంపుల్కి బయాసాని యాదవ్, తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్, ఇంకా అన్వేషణ, నుమాడిక్ ట్రావెలర్, వ్యాండరింగ్ విత్ పెయిన్, తోర్వశు, ఇప్పుడు ట్రావెల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు, ఫుడ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, చెరి సతాక్షి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే సోషల్ మీడియాలో కూడా వీళ్ళు చేసే బ్లాగ్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ పెరిగి కొంచెం ఇన్కమ్ వచ్చి 10 మందికి గుర్తుపట్టిరంటే కథం. ఇక బెట్టింగ్ యాప్లకి, గేమింగ్ యాప్లకి వాళ్ళు ప్రమోట్ చేయడానికి వీళ్ళు ముందుకు వస్తారు. అంటే వీళ్ళు మంచిగా ఉంటే చాలు, ఇంకా యువత ఎటువైనా పర్వాలేదు, యువత నాశనమైనా పర్వాలేదు, యువత గురించి వీళ్ళకు పట్టుకులేదు. వీళ్ళు చేసింది కదా, వీళ్ళకి కూడా సోషల్ మీడియా లోపల, యూట్యూబ్ లోపల ఛానల్ వీళ్ళది మానిటైజ్ అయింది, వీళ్ళు కూడా అకౌంట్లో అమౌంట్ వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది, అంత అమౌంట్ వస్తుంది. బెట్టింగ్ యాప్లు చేస్తే బెట్టింగ్ యాప్లు వీళ్ళకు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులకు ఆశపడి యువత జీవితాన్ని పనంగా పెట్టి ఆ యాప్ని వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఏదో నేను టూర్స్ చేశాను, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను టూర్ నుంచి వచ్చాక మీకు బైబ్యాక్ గిఫ్ట్ అంటే గివ్ అవే కింద మీకు గిఫ్ట్లు ఇస్తాను, టీషర్ట్లో, ఫోన్లో, ఐఫోన్లో, బైక్లో ఇస్తా అని చెప్పేసి ఆశ చూపించి, యువతకు ఆశ చూపించేసి ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు పర్ మంత్ ఇంత ఇన్కమ్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా లోపల ఇట్లాంటి ఈ మధ్య కాలం లోపల ఎక్కువ అయిపోయినాయి. యువత వీటిని గుడ్డిగా నమ్మేసి ఈ బెట్టింగ్ యాప్లకు బానిస అయిపోయి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులని బెట్టింగ్గా పెట్టి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల డబ్బులు మొత్తం ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా గుల్ల చేసుకుంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దీనికి మొత్తం ముఖ్యమైన కారణం. అది ఫస్ట్ కేసు బుక్ అయిందని చెప్పొచ్చు. బయాసాని యాదవ్ సూర్యాపేట జిల్లా నూతన్ గ్రామం పోలీస్ స్టేషన్ లోపల సజ్జనార్ గారు వేసినటువంటి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు కదా, అదే ఎక్స్ ఖాతాలో, దాన్ని సుమోటోగా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇతన్ని బయాసాని యాదవ్ని అరెస్ట్ చేసిండ్రంట. అంటే ఇప్పుడు పోలీసులు చర్య తీసుకునే విధంగా